ఒకప్పుడు దక్షిణాది పరిశ్రమలో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్ పరిశ్రమను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో దక్షిణాది తారలకు ఉండే అవకాశాల గురించి ఆమె ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ వాళ్ళకి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే గతంలో గడ్డు పరిస్థితులు చాలా ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. అప్పట్లో సౌత్ వాళ్ళు బాలీవుడ్ కి వెళ్తే మీరు సౌత్ నుంచి వచ్చారు అని అవకాశాలు కూడా ఇచ్చేవారు కాదు. సౌత్ వాళ్ళు అంటూ చాలా చిన్న చూపు చూసేవారు. దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఒక కారణమే కూడా ఉండొచ్చు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌత్ కి చెందిన సినీ తారలకు ఇప్పుడు బాలీవుడ్ తారలు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా తమ సినిమాలకు ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం దక్షిణాది తారల్ని ఎంచుకోవడం అత్యవసరంగా మారిపోయింది అంటూ బాలీవుడ్ తారలను ఉద్దేశించి కామెంట్లు చేసింది రెజీనా. అలాగే బాలీవుడ్ లో ప్రాజెక్టులు చేయడంపై కూడా ఆమె మాట్లాడింది. ఇప్పటి వరకు తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకి ప్రస్తుతం సంతకం చేశాను అని, త్వరలో దాని విషయాలు కూడా చెబుతాను అని తెలిపింది. ఇక రెజీనా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రముఖ హీరో అజిత్ హీరోగా, దర్శకుడు మాగిష్ తిరుమేని దర్శకత్వంలో త్రిషా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం విదాముయార్చి. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా రెజీనా నటిస్తుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ జోరుగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని, ఈ సినిమా డైరెక్టర్ అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కూడా రెజీనా తెలిపింది. అలాగే ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా మాట్లాడుతూ, ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలు చూసి చాలా మంది నా పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. నాది నెగిటివ్ రోల్ లేదా పాజిటివ్ రోల్ అనే సందేహం కూడా వారికి ఉంది. ముఖ్యంగా నా పాత్ర గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం నాకు మరింత సంతోషాన్నిస్తుంది అంటూ తెలిపింది రెజీనా. ఈ సినిమా కోసం తనను సంప్రదించినప్పుడు ఇంకో పాత్ర గురించి చెప్పారని, ఆ తర్వాత ఇప్పుడు చేసిన పాత్ర గురించి ఆఫర్ చేశారు అని కూడా తెలిపింది. మొత్తానికైతే రెజీనా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈమెకు మళ్లీ అవకాశాలు వస్తాయని కూడా చెప్పొచ్చు.